హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే చేయూత పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఆగస్టు నెల నుంచే కొత్తగా పెంచినటువంటి చేయూత పింఛన్లను విడుదల చేస్తామని, ఇక వృద్ధులకైతే 4,000 రూపాయల పింఛను, నాలాంటి వికలాంగులకైతే 6,000 రూపాయల పింఛన్ అయితే ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు మరొకసారి కీలక ప్రకటన చేశారు. ఇక వీరికైతే పింఛన్ జమ కాదని, దాదాపు కొన్ని లక్షల పింఛన్లు అయితే రద్దు చేస్తున్నారని కూడా కీలక ప్రకటన అయితే వచ్చింది. ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం. మీకు ఈ పింఛన్ లిస్టులో మీ పేరుందా లేదా అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా వచ్చే నెలలో మీకు పింఛన్ ఇస్తారా ఇవ్వరా, అలాగే కొత్త పింఛను ఇస్తారా ఇవ్వరా అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇక అంతేకాకుండా ఇప్పటికే ఆసరా పింఛన్లు పొందుతున్న వారి పింఛన్లలో కొన్ని పింఛన్లు అయితే రద్దు చేస్తున్నారు. మీకు ఈ పింఛన్లు ఎందుకు రద్దు చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఇక్కడ వీడియోలో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా, ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. మీకు స్కాన్ చేసి ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీరు సహాయం చేయడానికి ముందుకు రావాలన్నా ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయం చేస్తూ ఉంటారు. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీకు డీటెయిల్స్ వస్తాయి. అందులో మీరు ₹1 నుంచి కూడా ₹1,00,000 వరకు కూడా మీరు సహాయం చేయొచ్చు. దయచేసి చిన్న సహాయం కాకుండా కొంచెం పెద్ద సహాయంగా చేస్తే మనకు ఏదో ఒక పనికి అయితే ఉపయోగపడుతుందన్న. నేను ఒక ప్లాస్టిక్ చేయి కూడా వేసుకోవాలనుకుంటున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. అంతేకాకుండా మీరు చాలామంది ఇప్పటి వరకు సహాయం చేశారన్న వారందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు అయితే తెలుపుకుంటూ ఉన్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మరికొంతమంది సహాయం చేయాలని, మీరు చేసిన సహాయం ఎక్కడికి వృధాగా పోదన్నా తప్పకుండా మీరు ఇచ్చినటువంటి సహాయాన్ని మంచి పని కోసమే ఉపయోగిస్తాను. నా కుటుంబం కోసం, నా కోసం నేనైతే ఉపయోగించుకుంటాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. మీరు తప్పకుండా సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రావాలి. అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మీరు మన ఛానల్ను లైక్ చేయకుండా ఉంటే వీడియోను తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది, లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి సమాచారం అనేది తెలుస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సరే షేర్ చేయకుండా ఉంటే మీ దోస్తులందరికీ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. అంతేకాకుండా నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మరొక రిక్వెస్ట్. నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. అంటే ట్రావెలింగ్ చేస్తూ ఏదైనా వీడియోలు చేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నేనైతే ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే మనకు ఈ ఛానల్ ద్వారా ఎటువంటి డబ్బులు అయితే రావట్లేదన్నా, ఇది వాస్తవం. ఎందుకంటే మీరు చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు, ఒక వీడియో 2,000 3,000 మాత్రమే ఉన్నాయి వ్యూస్. కాబట్టి మనకు ఎటువంటి డబ్బులు అయితే రావట్లేదు. తప్పుగా అనుకోవద్దండి, తప్పు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి మీరందరూ కూడా నేను ఎందుకంటే ఒక ట్రావెలింగ్ ఛానల్, ఒక వ్లాగ్ ఛానల్ క్రియేట్ చేసుకుందాం అనుకుంటూ ఉన్నాను. మీరందరూ కూడా తలా కొంచెం సహాయం చేస్తే నేను ఒక ట్రావెలింగ్ ఛానల్ అయితే పెట్టుకుంటాం, వ్లాగ్ ఛానల్. ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం అన్న, అంటే ప్రదేశాలు తిరిగి చూపించడం అంటే చాలా ఇష్టం. నాతో పాటు మీరు కూడా మీరు ఎందుకంటే మీరు తిరగలేకపోవచ్చు అన్ని ప్రదేశాలకు, నా కళ్ళతో మీరు మీ డ్రీమ్ని అయితే చూడొచ్చు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే సహాయం చేసేవాళ్ళు ఉంటే తప్పకుండా నాకు ఒక చిన్న కెమెరా సహాయం చేయండి. అంతేకాకుండా ఒక సైకిల్ అనేది కూడా సహాయం చేయండి. ముందుకు రండి అన్న. చాలామంది ఎన్నో రకాలుగా ఎంతోమందికి ఇది ఉంటుంది. తప్పకుండా ఒక చిన్న కెమెరా అనేది హెల్ప్ చేయండి అన్న. మనకి ఎందుకంటే ఇప్పుడైతే మొబైల్లోనే నేను ప్రతి వీడియోను కూడా రికార్డ్ చేస్తున్నాను. మొబైల్తో రికార్డ్ చేయలేను, అది కూడా ఒక చేత్తో పట్టుకుని మొబైల్తో రికార్డ్ చేయలేము. ఒక కెమెరా అనేది సహాయం చేయడానికి ముందుకు రండి. పాతదైనా పర్వాలేదు, ముందుకు వస్తారని ఆశిస్తున్నాను. మీ హెల్ప్తో నేను ఒక మంచి వ్లాగ్ ఛానల్ కూడా పెట్టి నా కళ్ళతో మీ ప్రపంచాన్ని మీకైతే చూపిస్తాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. ఒక కెమెరా, ఒక సైకిల్ అయితే సైకిల్ రైడ్ అయితే చేస్తాను. తప్పకుండా సహాయం చేయడానికి ముందుకు రండి అన్న. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఒకవేళ మీరు చేయలేకపోయినా కూడా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారి ద్వారా అయినా కూడా సహాయం చేయించండి. తప్పకుండా సహాయం చేస్తారని, ముందుకు వస్తారని ఆశిస్తున్నాను. దయచేసి వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త చేయూత పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చారు మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక ఎన్ని రోజుల నుంచే మనకు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు, పింఛన్లు తీసుకుంటున్న వారందరూ కూడా ఎదురు చూస్తున్నారు అనమాట. ఈ పింఛన్లు ఎప్పటి నుంచి ఇస్తారు ఏంటని. ఇప్పటికీ పాత పింఛన్లు ఇస్తుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అంటే గతంలో ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి వృద్ధులకైతే ₹2,016, నాలాంటి వికలాంగులకైతే ₹4,016 పింఛన్ అయితే అందుతుంది. ఇక ఈ ఆగస్టు నుంచి తప్పకుండా మనకు కొత్త చేయూత పింఛన్లు, అంటే ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన హామీ ఇచ్చారో మనకు ఖచ్చితంగా పింఛన్లు పెంచుతామని ఆయన హామీ ఇచ్చారన్న. దాని ప్రకారమే అంటే వృద్ధులకైతే ₹4,000, అంటే డబుల్ అనమాట, 2,000కు ₹2,000. ఇక వికలాంగులకైతే ₹4,000కి సంబంధించి ₹6,000 పింఛన్లు అందజేస్తామని కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో అయితే ప్రకటించడం జరిగింది. ఇక ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి
దీని ప్రకారం కూడా రైతులకైతే మనకు పింఛన్లు తీసుకునే వారికి న్యాయం చేయబోతున్నారు. అంటే కొత్త పింఛన్లను విడుదల చేయబోతున్నారు. ఇక ఇప్పటికే చాలా మంది వృద్ధులు కానీ, వితంతువులు కానీ, ఒంటరి మహిళలు కానీ అడుగుతున్నారు ఎప్పటి నుంచి మనకు పింఛన్లు వస్తాయని కూడా అడుగుతున్నారు. ఇక ప్రభుత్వం అయితే మనకు అసెంబ్లీ సమావేశాలు కూడా జరగబోతున్నాయి. ఈ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తీసుకుని తప్పకుండా మీకు అందరికీ కూడా మేలు చేసే విధంగా మనకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు. తప్పకుండా పెంచినటువంటి కొత్త పింఛన్లు మీకు అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు అందరికీ కూడా ఈ డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఆగస్టు నుంచి కొత్త పింఛన్లు అయితే జమ అవుతాయి. అంతేకాకుండా చాలా మంది ఏంటంటే ఇప్పుడు పింఛన్కు దరఖాస్తు చేసుకోవచ్చా అని అడగడం జరిగింది. ఇక ఇప్పుడు కూడా అవకాశం అయితే ఉందండి. మీ యొక్క ఎండిఓ కార్యాలయానికి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డుతో మీరు బ్యాంక్ అకౌంట్ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్తో మీరు కొత్త పింఛన్కు దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో ఆసరా పింఛన్లు, ఇప్పుడైతే చేయూత పింఛన్లు. గత ప్రజాపాలనలో 6 రోజుల పాటు కూడా కొన్ని లక్షల మంది ఈ పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుని ఈ కొత్త పింఛన్లు ఎప్పటి నుంచి ఇస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు. వారందరికీ కూడా మేలు జరిగే విధంగా మీరు మళ్ళీ కూడా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే కూడా ఇప్పుడైనా సరే మీరు దరఖాస్తు అనేది చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు అనేది చేసుకోండి. ఇక దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు చాలా మందికి పింఛన్లు అయితే తీసేస్తున్నారన్న, అంటే అనేక కారణాలతో పింఛన్లు అయితే తొలగిస్తూ ఉన్నారు. చాలా మంది ఏంటంటే 2 పెన్షన్లు పొందుతున్నారని, అలాగే కొంతమంది అర్హత లేకపోయినా కూడా పింఛన్లు పొందుతున్నారని, గత ప్రభుత్వంలో చాలా మంది అర్హత లేకపోయినా కూడా దొంగ పింఛన్లు పొందుతున్నారని కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. ఇక ఇప్పటికే కొంతమందికి పెన్షన్ రికవరీ నోటీసులు కూడా పంపించారు. అయినా కూడా మళ్ళీ ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం అయితే వెనక్కి తగ్గింది. అంతేకాకుండా మనకు పక్కాగా చాలా మంది పింఛన్లు అయితే తొలగించబోతున్నారు. ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే అర్హత లేని వాళ్ళు పింఛను పొందుతూ అర్హత ఉన్న వారికి పింఛన్లు రావట్లేదని ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందన్నమాట. ఎందుకంటే అర్హత లేని వాళ్ళు పింఛన్లు అనేవి తీసేస్తే అర్హత ఉన్నవారికి ఇవ్వచ్చు. ఈ విధంగా ఆలోచించింది తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి చాలా వరకు పింఛన్లు అయితే రద్దు చేసే అవకాశం అయితే ఉంది. అర్హత లేని పింఛన్లు అండి, అలాగనే అన్ని పింఛన్లు కాదు. అర్హత ఉండి మనకు మిగిలిపోయిన వారికి మాత్రం ఈ పింఛన్లు అయితే ఇస్తారు. అర్హత లేకుండా 2 పెన్షన్లు పొందుతున్న వారు కూడా ఉన్నారట. అలాగే దొంగ సదరం సర్టిఫికెట్లు తయారు చేసుకుని దాని ద్వారా కూడా పింఛన్లు పొందుతున్నారట. అటువంటి పింఛన్లన్నీ కూడా తొలగించే పనిలో అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉంది. ఇక కొత్త పింఛన్లు అయితే ఆగస్టు నుంచి తప్పకుండా ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం పెంచినటువంటి కొత్త పింఛన్లు అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే విడుదల చేయబోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆగస్టు నుంచి కొత్త పింఛన్లు అయితే విడుదలవుతాయి. అలాగే నేను అడిగినటువంటి రిక్వెస్ట్ని కొంచెం ఆలోచించండి అన్న, తప్పకుండా సహాయం చేయండి. QR కోడ్ స్కాన్ చేసి తప్పకుండా సహాయం చేయండి. అంతేకాకుండా మీ దగ్గర ఎవరి దగ్గర అయినా సరే పాత కెమెరా ఉంటే కనుక నాకు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇచ్చి అడ్రస్ అనేది ఇస్తాను. మీరు తప్పకుండా అడ్రస్కు మీ దగ్గర కనుక నేను వ్లాగ్ ఛానల్ అనేది పెట్టుకుంటాను కెమెరా ఉంటే కనుక దయచేసి ఎవరైనా కూడా హెల్ప్ చేయండి. అలాగే సైకిల్ కూడా హెల్ప్ చేయండి. ఇది ప్రస్తుతానికి అప్డేట్. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి.